హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఈ వీడియోలో చేసే రెసిపీ గోకరకాయ కూర. సింపుల్ గా, ఫాస్ట్ గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పాన్ లో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు కూడా వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ లో ఫ్లేమ్లో టమాటాలు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా ఈ మిశ్రమం మొత్తం 70% వరకు కుక్ అయిన తర్వాత కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుని ఇందులో వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. మనకు ఈ కర్రీ కొద్దిగా ఫాస్ట్గా కావాలంటే ఉల్లిగడ్డ టమాటా ఫ్రై చేస్తున్న టైంలోనే పక్కన ఇంకో బర్నల్ పైన గోరుచిక్కుడులో కొన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి చిక్కుడుకాయ 50% ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. అలా కాకుండా ఒక టమాటా ఎక్కువ వేసేసి ఇలా చేసుకున్నా కూడా కొద్దిగా టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes మనము మగ్గించుకోవాలి. ఇలా చేసేటప్పుడు అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. మనము పాన్ లో ఆయిల్ వేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కర్రీ అయిపోయే వరకు కూడా మంటని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా చిక్కుడుగాయ 80% ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని పౌడర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఈ గోరుచిక్కుడుగాయ ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిది. బోన్స్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ డిసీజెస్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. సో మన మీల్స్లో వారానికి ఒక్కసారైనా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇలా ఒక బిన్ని తీసి ఇలా నలిపి చూడండి, చూసారా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ కాకరకాయ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి కాకుండా జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.